హాయ్ అందరికీ. మరి నాటుకోడి మాంసం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరికి నాటుకోడి మాంసం అంటే చాలా ఇష్టం కదా. మరి ఇది సింపుల్గా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే వీడియో చూసేయండి. ఇదిగోండి, 1 కిలో నాటుకోడి మాంసం తీసుకున్నాను. ఇది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో అయితే చాలా తొందరగా ఉడికిపోతుంది. అలాగే ఒక 3 ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టాను. అలాగే 2 టమాటాలు కూడా కోసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ గిన్నె పెట్టాను. అందులో అయితే తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ముందుగా ఉల్లిపాయలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇదిగోండి, 2 కూడా బాగా మగ్గిన తర్వాత అయితే ఇందులో మాంసం అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుంటే బాగా మగ్గుతుంది కదా, ఎక్కువ మగ్గవసరం లేదు. ఇలాగ తిప్పుకున్న తర్వాత అయితే ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలి, ముక్కలన్నిటికి పట్టేటట్టు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి మూత పెట్టుకుని మళ్ళీ తీసిన తర్వాత 1 స్పూను పసుపు, అలాగే 3 స్పూన్ సాల్టు, ఒక 5 స్పూన్లు కారం వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత ఇదిగోండి, ఈ విధంగా మగ్గిన తర్వాత అయితే తగినంత వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదు. ఇలా మూత పెట్టుకుని ఒక 6 విజిల్లు వచ్చిన తర్వాత ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉడికింది. ఇందులో చెక్క, లవంగ, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ పువ్వు, ఆడిన మసాలా వేసాను. ఈ మసాలా తర్వాత మళ్ళీ ఇందులోని ధనియాల పొడి వేసుకొని బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికింది కదా. ఇలా ఉడికిన తర్వాత అయితే ఇందులో కొత్తిమీర వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి, చాలా బాగా అయితే కూర అయితే రెడీ అయిపోయింది. ఇలాగ నాటుకోడి కూర వండి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా సింపుల్ ప్రాసెస్లో చక్కగా నాటుకోడి కూర వండుకుంటే చాలా బాగుంటుంది. మరి నాటుకోడి కూర వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరిన్ని మంచి వీడియోలతోటి కలుద్దాం. మరి అందరికీ బాయ్ అండి.